హాయ్ గాయ్స్, ట్రిప్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు రైల్వే స్టేషన్ లోపల కూడా ఎంటర్ అయిపోతున్నాం. మన కిరండూల్ వైజాగ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంది. 9:30 విశాఖపట్నం స్టేషన్ లీవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. హాయ్, జగదల్పూర్ ఇప్పుడే దిగాం ఫ్రెండ్స్. బ్యాచ్ 5 మెంబర్స్ ఇంకోటి మిస్సింగ్ ఆ చివరి ఉన్నాడు. ఎక్కడి నుంచి చిత్రకూటకి వెళ్ళగలలో చూద్దాం. ఇది స్టేషన్ బయట, ఇది బాగా డెవలప్డ్గానే ఉంది. సో ఇక్కడ ఏంటంటే బయటికి రాగానే ఒక స్కార్పియో మాట్లాడేసుకున్నాం. 5 మెంబర్స్ ఉన్నాం కదా, 5 మెంబర్స్ కలిపి స్కార్పియో బుక్ చేసుకున్నాం. 2500కి ఒక 5 డెస్టినేషన్స్ చూపిస్తానన్నారు. సో స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం. స్టేషన్ నుంచి కాంప్లెక్స్ దగ్గర తీసుకొచ్చాడు మన కార్ భయ్య. ఈ కాంప్లెక్స్లోనే వాష్రూమ్స్ అవి ఉన్నాయి, లేదంటే ఎదురుగా డార్మిటరీస్ కూడా ఉన్నాయి, యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా కాఫీ తాగి ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాం. हमारा कार भैया, आई बोलो भैया, आई आई हमारा कार है स्कॉर्पियो. ఇప్పుడే వచ్చాం చిత్రకూటికి. అక్క హాయ్ ఫ్రెండ్స్, 10 రూపాయలు ఇచ్చాం ఇప్పుడే. సో ఇది అనమాట, ఈ బయట పార్క్ చేసుకోవాలి, అలా లోపలికి వెళ్తాం. ఈ బయట మొత్తం ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవడానికి కూడా ఉంది. ఎప్పుడన్నా బైక్స్ మీద అటు వచ్చేస్తే ఈ మొత్తం ఇక్కడ క్యాంప్ ఇది ఉంది. పెద్ద పెద్ద బస్సుల్లో కూడా వచ్చారు అందరూ. సో గాయ్స్, రీచ్ అయ్యాం చిత్రకూటికి. ఫ్లో అయితే చాలా బాగుంది, వ్యూ కూడా అదిరిపోయింది. నెక్స్ట్ మనకి బోటింగ్, అక్కడికి వెళ్ళాలి. సో రీచ్ అవుతున్నాం. ఈ స్టెప్స్ వే ఉంది చిన్నది, ఇది మొత్తం దిగాలన్నమాట. సో యాక్చువల్లీ ఎంట్రన్స్. కుర్రోళ్ళ వైపు చూడండి ఒకసారి. బోట్ రైడ్ స్టార్ట్ అయింది. చిత్రకూట ఈ పిలక్గాడు ఒకడు మాకు, పిలక చూడు ఎట్రా బాబు. ఈ వీడియోలో బడ్జెట్ కోసం చెప్పడం మర్చిపోయాను. పెర్ హెడ్ 1500 వేసుకున్నాం. అండ్ ఫుడ్ ఇంటి దగ్గర నుంచి ప్యాక్ చేసి పట్టుకెళ్ళాము. మా ఫ్రెండ్స్ చాలామంది అక్కడ తినొద్దని సజెస్ట్ చేశారు, అందుకనే. చిత్రకూట అయిపోయింది. సో ఇక్కడ నుంచి చిత్రధార వాటర్ ఫాల్స్ 3 km అలా ఉంది చిత్రకూట నుంచి. సో ఇప్పుడు అక్కడికి వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ చిత్రధార వాటర్ ఫాల్స్. ఈ రూట్ కూడా కొద్దిగా చిన్నగా ఉంది. ఈ చిత్రధారను తీసుకొచ్చారు కానీ ఇక్కడ వర్షం పడినప్పుడే ఉంటుందంట. సో ప్రస్తుతానికి నార్మల్గా ఉంది, జస్ట్ లొకేషన్ చూసి వెళ్ళిపోవటమే. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే వర్షం పడితే ఇదంతా వాటర్ వచ్చిందంట, మొత్తం ఫ్లో. ప్రస్తుతానికి ఇక్కడ అంత వాటర్ లేదు, అసలు వాటర్ లేదు ఇక్కడ. సో ఈ ప్లేస్ అంత ఇంపార్టెంట్ కాదు, మన వచ్చిన వేస్ట్ ఇటు. సో మా నెక్స్ట్ లొకేషన్ తిరత్గర్ ఫాల్స్కి వచ్చేసాం. ఇప్పుడు కొద్ది స్టెప్స్ ఉన్నాయి, పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది అంతా దారంతా కోతులే, ఎక్కడెక్కిపోతే భయంగా ఉంది ఫ్రెండ్స్. మన సైడ్కి వెళ్ళిపోవడమే. తీర్థగర్ ఫాల్స్ చాలా మెట్లు, చాలా స్టెప్స్, దిగి ఇక్కడికి రావాలన్నమాట. మా అక్కకి అందరూ రాయి చెప్పండి. సైడ్ టర్నింగ్ ఇవ్వక, అది చాలా బాగుంది. సో ఇక్కడ ఇదంతా ఇక్కడ స్నానాలు చేయొచ్చు, ఇదంతా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా రావచ్చు. చిత్రకూట దగ్గర మనుషులు దిగడానికి అవ్వలేదు, లోపలికి దిగడానికి నీటిలోకి. సో ఇక్కడ స్విమ్మింగ్ అయితే చేయొచ్చు. అండ్ బాగుంది. ఈ కిందకి దిగినప్పుడు బాగానే దిగిపోయాం, కానీ
పైకి ఎక్కడానికి అసలు మామూలుగా లేదు, చాలా రాడ్గా ఉన్నాయి మెట్లు. ట్రిప్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ 6:30కి ట్రైన్, 5 కల్లా వచ్చాం. మన బండి అన్న టైంకి దించాడు. మొత్తం ఈవేళ 3 లొకేషన్స్ కవర్ చేసాం, ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి. ఒకటి కంగన్ వ్యాలీ పార్క్ సంథింగ్ ఏదో ఉంది, అందులో కేవ్స్కి జిప్సీ బుక్ చేసుకుని వెళ్ళాలంట, అది ఒకటి ఉండిపోయింది. నెక్స్ట్ బ్యాంబూ రాఫ్టింగ్ ఒకటి ఉండిపోయింది. సో ఈ 2 1 డేలో అవ్వవు, నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకున్న 2-3 డేస్కి రావాలి. అయిపోయింది గ్యాస్ ట్రిప్. ఎర్లీ మార్నింగ్ 2:18, అది 5లో కనిపిస్తుంది సెల్ఫీ కెమెరా వల్ల. దించేసాడు. Safe and safe goes. Yeah. We'll meet again with another trip video. Thank you.